ఈరోజు మనం శాసన మండలిలో చూసుకుంటే కవిత వ్యాఖ్యలు ఆసక్తికరంగా మారాయి. ముఖ్యంగా ఆవిడ భావోద్వేగానికి గురేయటం ఒక ఎత్తైతే, ఇక బీఆర్ఎస్ను టార్గెట్ చేసాం గత 10 ఏళ్లుగా వాళ్ళు చేసింది మొత్తం అవినీతే అని, కట్టడాల్లో కూడా అవినీతే ఉందని, మొత్తం అవినీతిమయమంటూ కూడా తీవ్ర ఆరోపణలు చేశారు. మరి ఇంత అవినీతి జరుగుతుంటే కవిత మరి అప్పుడు ఎందుకు మాట్లాడలేదు? కేసీఆర్ దగ్గర ధైర్యంగా మాట్లాడగలిగే వ్యక్తిని నేను ఒక్కదాన్ని అంటూ ఆవిడ చెప్పారు. మరి అలాంటి వ్యక్తి ఎందుకు ఆ రోజు ప్రశ్నించలేదు, ఇప్పుడు ఎందుకు ప్రశ్నిస్తున్నారు? మొత్తానికైతే కొత్త పార్టీ పెడతాను అనేది గత కొంతకాలంగా ఇండికేషన్ ఇస్తున్నారు. ఇప్పుడు ఖచ్చితంగా ఒక రాజకీయ శక్తిగా వస్తాను, యువతకి అవకాశాలు దొరుకుతాయి అని అంటున్నారు. సో మరి రాజకీయ పార్టీ కొత్తగా పెట్టే మా కవిత పార్టీకి మరి ప్రజల్లో ఆదరణ లభిస్తుంది అనుకోవాలా? కవిత అంత సామర్థ్యం ఉంది అనుకోవాలా సార్? అసలు ఫస్ట్ కవితని ప్రజలు నమ్ముతారా? మా గౌరీ, మీకు అట్లాగే వరల్డ్ గారి ప్రేక్షకులకు నమస్కారం. 2 నిమిషాలు మాట్లాడు. నేనైతే వ్యక్తిగతంగా స్త్రీ పక్షపాతిని. ఖచ్చితంగా స్త్రీలు రాజకీయాలు రావాలని, వారసత్వ రాజకీయాల్లో కూడా స్త్రీలు రావడం లేదు, సరైనది కాదని నేను భావించేవాడిని. కానీ వేరుగా రాజకీయాలను బట్టి మనం మాట్లాడాల్సి వస్తుంది. ఎందుకంటే కవిత గారి గురించి ఏమైనా మనం వ్యతిరేకంగా మాట్లాడితే మహిళలకు వ్యతిరేకం కాదు. ఎందుకంటే ఇది కూడా వస్తుంది కనుక చెప్తున్నాను. రెండోది ఏంటంటే, ఇప్పుడు రాజకీయాల్లో హత్యలు ఉండవు, ఆత్మహత్యలు ఉంటాయి. ఎవరి వాళ్ళు వాళ్ళ ఆత్మహత్య వాళ్ళు చేసుకుంటారు. రాజకీయాల్లో వెళ్ళినంత కాలం వెలుగుతారు, తర్వాత ఆరిపోయే దీపం వెలుగుతుంది అన్నట్టు కూడా కొన్నిసార్లు పాలిటిక్స్ సందర్భాలు ఉన్నాయి. నేను అందుకనే మొత్తం వారసత్వ రాజకీయాల్లో కూడా చూస్తే డిఎంకే డిఎంకే వాళ్ళ మహిళల గురించి అంటే శక్తివంతరాలు నాయకులుగా ఎదిగిన వాళ్ళు కూడా కనపడతారు మహిళలు. జయలలిత, మమతా బెనర్జీ, ఒక మన మాయావతి, అంటే మాయా, లలిత, జయ అని అప్పుడు ముగ్గురు అమ్మలని మేము చెప్పేవాళ్ళం ఇప్పుడు కూడా పాత రాజకీయాల్లో. పాపం ఒక ఆయన చనిపోయింది, 2 బతుకున్నా కూడా మమతా ప్రభా పోయింది. మమతా బెనర్జీ బాగా వెలుగుతుంది రాజకీయాల్లో, మాయావతి పాత్ర పోయింది. అట్లా చూసుకుంటే ఇప్పటి రాజకీయాలు చూసుకుంటే అన్నా చెల్లెల మధ్య పోటీ ఉన్న షర్మిలను చూసుకున్నా, మన కవితను చూసుకున్నా, ఇక్కడ కడిమొళి కూడా పార్లమెంట్ మెంబర్ అయింది ఈ కవిత లాగానే. అట్లా పోతే మనకు తేజస్వి యాదవ్ ఉత్తరప్రదేశ్లో వాళ్ళ అక్క చెల్లెలను చూసుకున్నా, కొంతవరకు మగవాడు ఉన్నప్పుడు ఆడవాళ్ళు, ఇంకా ప్రియాంక గాంధీ, రాహుల్ గాంధీ చూసుకున్నా, మగవాళ్ళు ఉన్నప్పుడు మగవాళ్ళే రాజకీయాలకు వస్తున్నారు, వారసత్వ రాజకీయాలు వాళ్ళే పెత్తనం ఉంటుంది. ఇది కరెక్ట్ కాదు. కానీ కవిత విషయానికి వచ్చేవరకు అభిమానం కాబట్టి ఏంటంటే, ఆమె గత అంటే జాగృతి సమస్య పెట్టుకోవడం, బతుకమ్మను ఒక ఐకాన్గా మార్చడం, ఒక రకంగా బీజేపీ ఆర్ఎస్ఎస్ ఎట్లను జాగృతి సంస్థ బతుకమ్మను ఐకాన్ చేసుకోవడం, అది చాలా పనికొచ్చింది కాదంటే. కానీ తర్వాత పార్టీలో చేరింది కదా, టీఆర్ఎస్ పార్టీలో కీలకమైన పదవులు పొంది, నువ్వు ఎంపీ, ఒకసారి ఎమ్మెల్సీ. ఈ 15 ఏళ్లలో అంటే 12 ఏళ్లలో 2 పదవులు పొందాడు, ఒక ఎమ్మెల్సీ, ఒక ఎంపీగా. అట్లా చూసుకుంటే మరి ఆమెకు ఏం తక్కువ చేశారు వాళ్ళ తండ్రి అని మాట వస్తుంది. ఎప్పుడు కూడా కేసీఆర్ గారి చుట్టూ దయ్యాలు ఉన్నాయంటది, ఆయన దేవుడు అంటాడు, ఆ దేవుడు అంతే. దేవుడి పక్కన దయ్యాలు ఉండకూడదు, ఉండవి కూడా. దేవుడు వస్తే పారిపోవాలి. కానీ దయ్యాలు ఉన్నాయనుకుంటే ధృతరాష్ట్రుడు అయితే కాదు కదా. ఇప్పుడు హరీష్ రావు సంపాదించుకున్న, సంతోష్ సంపాదించుకున్న, మళ్ళీ అన్న తెరుగు పోతలేదు. అన్న జాగ్రత్తగా ఉండు, మోసం చేస్తాడు హరీష్ బావ అని అంటుంది. అట్లాగే మిగతా వాళ్ళ విషయంలో మంత్రులు కానీ ఇవన్నీ చేస్తున్నప్పుడు కేసీఆర్ గారు ఏం చేస్తున్నట్లు లెక్క అంటే, ఒక పార్టీ పెద్దగా, పార్టీ వ్యవస్థాపకుడుగా, అట్లాగే ముఖ్యమంత్రిగా ఆయన కళ్ళు మూసుకుంటేనే కదా వీళ్ళందరూ సంపాదించుకున్నది, లేకుంటే వీళ్ళందరూ పెత్తనం సాగించింది. అంటే తప్పు, అసలు తప్పు ఎక్కడ ఉంది? ఇప్పుడు ఒక నా పద్యం ఉందమ్మా, నీతి పద్యాలు ఒకటి ఉంది. తనయే చెడుగా అయిన తల్లి తప్పు, తనయుడు చెడుగా అయిన తండ్రి తప్పు, శిష్యుడు చెడుగా అయిన గురువు తప్పు అని. అంటే ఎవరు నియంత్రించాల్సింది ఎవరు? ఆ బిడ్డ చెడిపోతే తల్లి తప్పు, కొడుకు చెడిపోతే తండ్రి తప్పు అని. అప్పుడు ఆ పురుషాధిక సమాజంలో కనుక ఆడవాళ్ళ పట్ల అట్లా ఉంది కనుక తనే తప్పు, తనేకు తల్లి తప్పు అన్నారు. శిష్యుడు చెడిపోతే గురువు తప్పు అన్నారు. అంటే నడిపించేవాడికి తప్పు అని. ఇవాడు నడిపించేవాడు ఎవడు? అప్పుడైనా ఇప్పుడైనా కేసీఆర్ కదా. కేసీఆర్ మంచివాడు, వీళ్ళందరూ దొంగలు. అంటే దొంగలకు నాయకుడు ఎవరైతాడు? వారు దొంగ అవుతారు కదా. ఎప్పుడైనా సరే A1 అనేవాడు కుట్రదారులు అనుకోండి, A1 పెద్ద దొంగ అవుతారు, మిగతా వాళ్ళందరూ A2 A3 వీళ్ళందరూ అవుతారు. కనుక నువ్వు తండ్రి మంచోడు కానీ వీళ్ళు మంచోడు కాదంటే అది తప్పు. నెంబర్ 1. రెండోది, నీకు 3 అంటుంది, నేను పదవుల కోసం కాదు, ఆత్మగౌరవం కోసం. రైట్, ఆత్మగౌరవం ఉండాల్సింది కాదంటలేండి. మరి ఆత్మగౌరవం చంపుకొని ఈ 12 ఏళ్ళు అధికారంలో ఉన్న రోజులు, 10 ఏళ్ళు నువ్వు ఏం చేసినావు అంటే ఏ మాట మాట్లాడలేదు అన్నట్టు కదా. తండ్రి తప్పు చేస్తుంటే మాట్లాడలేదు, బావ తప్పు చేస్తుంటే మాట్లాడలేదు, అన్న తప్పు చేస్తుంటే మాట్లాడలేదు, మంత్రులు తప్పు చేస్తుంటే మాట్లాడలేదు. నీ పదవి సేపుకున్న రోజు ఉన్నా. కానీ ఇప్పుడు ఏంటంటే బెడ్స్కి వచ్చింది. రెండోది, 2-3 అవస్థలు మాట్లాడింది ఆమె జైల్లో ఉన్నప్పుడు సొంతంగా అనబోయొచ్చు. ఒక తండ్రి పోలే, అసలు ఏమైనా పోకపోతే తండ్రే కదా పోంది జైలుకు. బిడ్డ జైల్లో ఉంటే బాధ ఉండదా? ఆమె చాలా మంది అడిగారు ఆయన బయటకు చెప్పుకోలేదు. బయటకు వస్తే కూతురు గురించి అడుగుతారు. లిక్కర్ కేసులో పోయింది కదా. నేనేమంటే మహిళలు పురుషులు లిక్కర్ కేసులో మహిళలు పోతే పెద్ద తప్పు, పురుషులు పోతే తప్పు కాదని భావన తప్పు.
ఎవరు పోయినా తప్పే, లిక్కర్ కేసులో ఎవరు కుంభకోణం చేసినా తప్పే. అది ఆ లిక్కర్ కేసును కూడా పెద్ద కొండను దేవి ఎలకను కూడా పట్టలేదు అంటున్నాను. ఈవయ్యే 100 కోట్ల రూపాయలు పెట్టుబడి ఎవరితో పెట్టించి చారణ కోడికి పాలన మసాలా, అంతే కదా. 100 కోట్లు ఎవరితో పెట్టుబడి పెట్టించి తాను లాభం పొందింది, తన బాటాలు పొందింది అని ఆరోపణ. అది వేరే కేసు. నేనేమంటున్నానంటే ఈ మొత్తం మీద ఒకటి ఆత్మగౌరవం ఉంటుంది. ఆత్మగౌరవం నీకు ఇచ్చిన దోకా లేదు, నీకు ఇచ్చాడు. ఢిల్లీలో లిక్కర్ కేసులో నువ్వు ఉన్నప్పుడు నీ సొంత అన్న కేటీఆర్, బావ హరీష్ రావు, మన సత్యవతి, మహిళా నేతలు కూడా జైలుకి వచ్చి ములాఖాత్ తీసుకొని చూసిపోయింది కదా. సానుభూతి బాగానే ఉన్నావు, ఏం ప్రయత్నం చేస్తున్నామని. పార్టీ కదా ప్రయత్నం చేసింది బెయిల్ కోసం. అయితే నేను బెయిల్ ఇప్పించింది పార్టీ కదా, పార్టీ నాయకులే కదా. మరి అటువంటిప్పుడు నేను జైల్లో ఉన్నప్పుడు ఎవరు రాలేదు? రాకపోతే మీ తండ్రి ఒక్కడే రాలి, ఇంక అందరూ వచ్చారు. ఆల్మోస్ట్ నీకు తెలిసిన వాళ్ళందరూ. ఆఖరికి కడియం శ్రేణి లాంటి వాడు కూడా, ఏది ఇప్పుడు మన తిరుగుబాటుదారు కూడా అన్నాడు. చాలా మంత్రులు కూడా వచ్చిపోయారు అన్నాడు. చూసినాం కదా, అధికారంలో ఉన్నప్పుడు మంత్రులుగా ఉన్నవాడు కూడా చాలా మంది వచ్చిపోయారు కదా. మరి అది మర్చిపోయింది ఆయన. మూడోది పార్టీ పెట్టి, నేను చెప్పాను కదా, పార్టీ పెట్టే హక్కు ఎవరికైనా ఉంటుంది. కానీ పార్టీ పెట్టే ముందు ఇప్పుడు అజరుద్దీన్ కోసమేనా అని వాటి వస్తుంది ఒకటి, ఎమ్మెల్సీ రాజీనామా. కొన్ని రాజీనామా చేసి ఎన్ని నెలలైంది కదా. ఈ 2-3 నెలల నుంచి స్పీకర్ రాజీనామా లేఖను ఎందుకు ఆమోదించలేదు? ఇప్పుడే ఎందుకు ఆమోదిస్తున్నారు? అంటే వ్యూహాత్మకంగా స్పీకర్ కూడా విధానమండలి చైర్మన్ స్పీకర్ అన్నది గుత్తా సురేందర్ రెడ్డి గారు, గుత్తా సుఖేందర్ రెడ్డి గారు పోయినప్పుడు మన స్పీకర్ ఫార్మాట్ లో ఇచ్చింది కదా రాజీనామా. మరి ఇప్పటిదాకా ఇవాళ ప్రసంగం ఇచ్చేదాకా ఎందుకు ఆపినరు? ఒకవేళ నిజంగానే బీఆర్ఎస్ ఎమ్మెల్యే అయింది అనుకో, ఆమె ఒకవేళ హరీష్ రావు ఇంకెవరు రాజీనామా చేసింది అనుకోని, నిమిషంలో ఆమోదిస్తాడు కదా. సభకు వచ్చి ఏడుపులు బెడబొబ్బలు పెట్టేదాకా ఉంటుందా? అంటే ఏంటి, ఆమె మద్దతు చేస్తుంది ఖచ్చితంగా కాంగ్రెస్ పార్టీ. విధాన మండలి చైర్మన్ గా సుఖేందర్ రెడ్డి మద్దతు ఇస్తున్నట్టు లెక్క. అంటే ఈ డ్రామా నడవాలి, ఈ డ్రామా అంతా చూడాలి. నేను బీఆర్ఎస్ సంబంధం లేదు. నేను ఎవరు చూసినా ఏమంటున్నారు ఇవాళ, ఈమె 3 తప్పులు చేస్తుంది. ఒకటేమో తండ్రి మంచోడే వీళ్ళు తప్పు అంటుంది. రెండోది ఏ పదవులు లేకుండా సానుభూతి లేకుండా పోతే పోనీ అన్నారు. మరి అంతే కదా, తెగేసేదాకా చేస్తే తెగదాకా లాగితే పొమ్మంటారు. ఎవరైనా పార్టీలో ఉండి కూడా ఇష్టం ఉండి తిడుతుంటే ఎవరైనా పోతే పోని అంటారా, లేకపోతే మంచిగా అంటారా? మూడోది ఏంటంటే అజరుద్దీన్ కి వాళ్ళు ఎమ్మెల్సీ స్థానం ఖాళీ కావాలి. ఏది ఖాళీ చేద్దామంటే ఇది చేసింది నేను అంటున్నాను. లోకమంతా కూడా కూర్చుంది, ఒక్కడిని కాదు కదా. అజరుద్దీన్ వాళ్ళ మంత్రివర్గం తీసుకున్నారు కనుక దాన్ని 6 నెలల లోపు ఖాళీ కావాలంటే చేస్తారు. మనకు ఎమ్మెల్యే కోటాలు నింపేస్తారు. లేకుంటే స్థానిక ప్రభుత్వాల కోటల, ఇప్పుడు ఆయన ఎట్లాగూ గవర్నర్ కోటాలు వచ్చిండు, ఇప్పుడు వచ్చింది ఎమ్మెల్యే కోట. ఎమ్మెల్యే కోటలు నింపేస్తారు. ఏమన్నది, ఏలాంటి పోటీ లేదు. ఎమ్మెల్యేలు అందరూ వాళ్ళ ఒక ఎమ్మెల్సీ గ్యారెంటీ వస్తుంది. వీరైన తొందరగా. ఇప్పుడు ఇంకోటి కూడా ఉంది, ఎమ్మెల్సీ బై ఎలక్షన్ కూడా కావాలి. ఎప్పుడు వస్తుంది అనుకుంటున్నారు? వస్తే ఇంకో 3 నెలల తర్వాత వస్తుంది అంటున్నాను. ఎందుకంటే పశ్చిమ బెంగాల్, మన తమిళనాడు, కేరళ, పుదుచ్చేరి ఎన్నికలు అప్పుడే వస్తుంది. ఉప ఎన్నికలన్నీ అప్పుడు జరుపుతారు అనుకుంటున్నాను. అది వస్తుంది. అన్నిటికంటే ముఖ్యమైనదంటే ఈమె ఆత్మగౌరవంతో పోతాను అనుకున్నామే. కాంగ్రెస్ పార్టీ నీ రాజీనామా ఆమోదించి ఇన్ని రోజులు ఎందుకు లేట్ చేసింది? స్పీకర్ ఎందుకు లేట్ చేసింది? మన విధానమండలి చైర్మన్ ఎందుకు లేట్ చేసిండు? నెంబర్ 1. రెండోది, ఇప్పుడు ఈ డ్రామాకి ఎవరో తెరలేసిండ్రు, దీని వెనక ఎవరున్నారు? అట్లాగే అజరుద్దీన్ కోసమే చేసిన ప్రశ్నలతో పాటు రేపు పొద్దున గుండెల మీద కుంపటిగా కేసీఆర్ గారు మారింది. పార్టీ పెట్టవచ్చు, పార్టీ చాలా వచ్చినాయి, చాలా పోయినాయి. చిరంజీవి లాంటి వాడు పార్టీ పెడితే చరిస్మా ఉన్నాడు, ఏమైందో చూసినాం. పవన్ కళ్యాణ్ కూడా 2 సార్లు దక్కా మొక్కలు తింటే ఈ మధ్య నిలదొక్కుని చూసినాం. అది కూడా కూటమి చేరడం వల్ల ఒక్కటి చేయలేకపోయింది. నువ్వు అటుకాక ఇటు కాకుండా కాంగ్రెస్ విమర్శించడం కూడా వ్యూహాత్మకంగా సన్నాయి నొక్కులు నొక్కుతుంది. ఎందుకు? వీళ్ళు చేసిన తప్పులే వాడు చేస్తున్నాడు. అంటే వీళ్ళు పెద్ద తప్పు చేసారు, వాడు చిన్న తప్పు అన్నట్టు కదా. వాళ్ళు మన నీటి విషయంలో ఏదైతే అంటున్నాదో, ఆమె ఆ నీటి విషయంలో బీఆర్ఎస్ ఏ తప్పు చేసిందో అంతకంటే తప్పులు ఎక్కువ చేసిందంటే వేరుంటుండే. వాళ్ళు చేసిన తప్పులు వీళ్ళు చేస్తున్నారు అంటుంది. అంతే, సన్నాయి లోకులు తప్పేం లేదు. కాంగ్రెస్ పార్టీకి ఏ టీం బి టీంలో మన బి టీం గా ప్రవర్తిస్తున్నది. ఈమెకు రేపు పొద్దున ఏది ఈ పార్టీ పెట్టినా కూడా, ఏది మనకు తెలంగాణ జాగృతి అనే పేరు పెట్టినా కూడా, తెలంగాణ పేరు అందులో పోదని పొలవమంటే నీ వెంబడి ఎవరు రారు. 99% ఇటువంటి వ్యక్తిగతంగా, కక్షపూరితంగా, వ్యక్తిగతంగా తను ఎక్కిన కొమ్మని నరుక్కుంటే తాను రాజకీయ చరిత్ర హీనురాలుగా మిగిలిపోద్ది అంటున్నాను. అంతకంటే ఏం లేదు. ఆమె గురించి నాకు వ్యతిరేకత లేదు, కానీ నేను రాజకీయ పరిశీలకుడిగా ఆమె ఈ వ్యూహం అంతా తప్పుడు వ్యూహం. కేవలం కాంగ్రెస్ పనికొచ్చేది. తన సొంత తండ్రి మీ గుండెల మీద తండ్రి దప్పం కొట్టలేదు. అడ్డాలన్నాడు బిడ్డలు కానీ గడ్డాలన్నాడు బిడ్డలు కానీ సామెత మా అమ్మ చెప్పేది ఎప్పుడు. కానీ పెద్దోళ్ళైన ఈ స్వతంత్రం మీకున్నది. సంపాదించుకునే అవినీతి అనుకుంటే నువ్వు కూడా అవినీతి పర్రాలే. మొన్నటిదాకా ఆ పార్టీలో ఉండి ఆ పార్టీలో మిగతా వాళ్ళకంటే కూడా సంపాదించుకునే వాళ్ళలో బిడ్డగా నీకు ఎక్కువ అధికారం ఇచ్చిండ్రు, బిడ్డగా చాలా మర్యాద ఇచ్చిండ్రు. ఇప్పటికి కూడా బీఆర్ఎస్ పార్టీ వాళ్ళు ఏమైనా తిట్టడానికి కూడా చంపుతున్నారు. ఎందుకంటే ఏ మాట అంటే కష్టమే కదా. కేసీఆర్ గారి కూతురు ఏ మాట అన్న కష్టమే కదా. కేసీఆర్ గారి కూతురుగా నిజామాబాద్ జిల్లాకు పోతే కలెక్టర్ ని పక్కన
ముఖాడి మీద ఒంగి కూర్చున్నాడు. ఆ విలువ ఎవరిచ్చిండ్రు? ఆ విలువ ఎక్కడి నుంచి వచ్చింది? నువ్వు పార్టీలు ఉంటే కదా. అందుకనే పార్టీని కాదని ఒక వ్యక్తిగా నిలబడి ఇవాళ వ్యక్తిగా పోతున్నాడు, శక్తిగా వస్తాను అంటుంది. కానీ ఎవడొద్దన్నాడు. కానీ వ్యక్తిగా పోయే శక్తిగా మిగులుతుందా, మరి మన శక్తిహీనరాలు అవుతుందా అని చరిత్ర చెప్తుంది. మనం ఏం చెప్పలేం. కానీ ఇది మాత్రం ఆమె తప్పనిసరి బీఆర్ఎస్ పార్టీ గుండెల మీద తంతున్నది, తండ్రి గుండెల మీద తంతున్నది. ఇది ఒక రకంగా ప్రతిపక్షానికి ఒక ఆయుధాన్ని అందించినట్టే అవుతుంది. దీన్ని ఉపయోగించుకొని ప్రతిపక్షాలు అటుపక్కన అధికార పక్షానికి ఉపయోగించినట్టు కానీ ఆచితూచి రెండు జాతీయ పార్టీలు వ్యవహరిస్తున్నాయి. ఈమెతో అంటగాగుతుంది కాంగ్రెస్ పార్టీ, సమస్య లేదు. బీజేపీ కూడా ఏముంటదంటే బీజేపీ వైపు పోతుందని నేను అనుకుంటున్నాను. ఎందుకంటే బీజేపీ కదా తనని జైల్లో పెట్టింది. బీజేపీ వైపు మీరు కలుస్తారన్నారు, రేపు పార్టీని విలీనం చేస్తా అన్నారు అనే మాట వచ్చింది కనుక విలీనం చేస్తే బీజేపీతో ఏం చేస్తారు? సొంత కూతుర్ని జైలు పంపిన బీజేపీతో ఏం చేస్తాడా? అందుకని మొత్తం మీద ఇవాళ గుండెల మీద కుంపటిగా పార్టీ మీద లేకుంటే తండ్రి మీద కూర్చున్నది. ఇది సరైనది కాదు. ఆమె వ్యూహం పెట్టుకోవద్దని నేను అనుకుంటున్నాను. 199 ఫెయిల్ అవుతుంది ఆమె వ్యూహం అంటున్నాను. ఎవరు వదిలిన బాణం కాదు అంది. అదివరకు చూసుకుంటే షర్మిల కూడా ఇదే వ్యాఖ్యలు చేసింది. నేను ఎవరు వదిలిన బాణం కాదు అని అన్నకి ఇబ్బందికర పరిణామాలు తీసుకొచ్చింది. చివరికి తెలంగాణలో పార్టీ పెట్టింది, తర్వాత పార్టీని తీసుకెళ్లి కాంగ్రెస్లో విలీనం చేసింది. ఇప్పుడు ఏపీలో పీసీసీ అధ్యక్షురాలుగా ఉంది. అక్కడ కూడా సరిగా మనుగడ సాగించలేకపోతుంది, ఆ పదవి కూడా పోతుంది అనేది బాగా వినిపిస్తుంది. సో ఇప్పుడు ఇలా చూసుకుంటే ఈ నేపథ్యంలో నెక్స్ట్ కవితకు కూడా ఇలాంటి సిచ్యువేషన్ ఎదురయ్యే అవకాశం ఉంది అనుకోవచ్చా సార్? మా షర్మిల చాలా నయమమ్మా. ఎందుకంటే మంచో చెడ్డో జగనన్న వదిలిన బాణాన్ని జగన్మోహన్ రెడ్డి జైల్లో ఉన్నప్పుడు 3000 కిలోమీటర్ల పాదయాత్ర చేసింది. వాటి తక్కువేం కాదు. తెలంగాణలో ఆయన జైలు ఉన్న రోజులు ఈమె పాదయాత్ర చేసింది. మా నాన్న చనిపోయారు, మా అన్నను ఆదరించండి అని చెప్పి తిరిగింది కదా ఆమె అయితే. మరి ఏదైనా ఒక్క చిన్న పదవి ఇచ్చిండా? రాజశేఖర రెడ్డి గారే అన్యాయం చేసిండు ఎవరిని? ఆమెను, మన షర్మిలను. ఎందుకంటే రాజశేఖర రెడ్డి బతుకున్నప్పుడు కూడా కడప ఎంపీకి ఎవరిని చేసిండు? కొడుకుని చేసిండు, ఆయన కూతుర్ని చేయలే కదా. పోనీ అన్న ముఖ్యమంత్రి అయిన తర్వాత ఎక్కడన్నా ఈమె ప్రసక్తి వచ్చిందా? రాలే కదా. అంటే అన్యాయం అయింది అక్కడ షర్మిల. కవిత అన్యాయం కాలేదు, పోలికే లేదు వరకు చెప్పారు. కానీ రాజకీయంగా భవిష్యత్తు పోయినా మాత్రం మీరు అనేది పోలిక కరెక్ట్. ఎందుకంటే చూసిండ్రు కదా, ఇక్కడ మాట్లాడితే బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు ఉండరు, అది దగ్గర పోయి బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు తిడితే ఏమైంది? రాళ్ళదాడి చేసిండ్రు, కొట్టిండ్రు, ఇష్టం అన్నట్టు దుర్భాషలు ఆడిండ్రు అప్పుడు ఆమెను. అట్లాగే ఈ ప్రాంతం కాదుపోమన్నారు. చివరికి ఆంధ్రప్రదేశ్ పోవాల్సి వచ్చింది. ఆంధ్రప్రదేశ్ లో కూడా పిసిసి అధ్యక్షులు అలాగే నామకే వస్తుంది, కానీ అక్కడ కాంగ్రెస్ పార్టీ లేచేది లేదు, పరిగెత్తేది అంతకంటే లేదు. అది సుశుద్ధ చేతనావస్థలో ఉంది, అంటే సస్పెన్షన్ లో ఉంది. ఒక రకంగా అక్కడ పార్టీ ఉన్నట్టా లేనట్టా అనే పరిస్థితి ఉంది కనుక శర్మిల గారు కూడా అక్కడ ఏం చేసేది లేదు. కరడు కట్టిన పాత కాంగ్రెస్ వాదులు ఎవరైనా 10 మంది ఉన్నారు. కానీ ఇవాళ ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో కాంగ్రెస్ పార్టీ ప్రాబల్యం పక్కన పెట్టండి, అసలు ఉనికి లేకుండా పోతుంది. ఇవాళ ఇక్కడ కూడా తెలంగాణ జాగృతి అనే పార్టీ పెట్టుకుంటే ఆమె ఎంబడి బయట వాళ్ళు ఎవరు ఉంటారు? గతంలో షర్మిల గారికి కూడా ఆమె ఎంబడి తిరిగిన కొండ రాఘవరెడ్డి వాళ్ళందరూ కూడా దూషించుకుంటూ బయటకు వచ్చారు. చాలా మంది 4-5 నాయకులు, కొంచెం పేరెంట్ నాయకులు ఆమె వెంబడి ఉండేవాళ్ళు, దూషించుకుంటూ బయటకు వచ్చారు. తెలంగాణ జాగృతి ఇక్కడి నుంచి పోయేవాళ్ళు ఎవరుంటే ఆమె వెంబడి ఎవరు అంటున్నాను. సమస్య లేదు. ఆమె పార్టీ పెట్టినా పెట్టకపోయినా తెలంగాణ ప్రజల మీద ప్రభావం చూపించేది లేదు. ఆమె ఓట్లు చీల్చే ప్రసక్తి కూడా ఉండదు. ఆమెకున్న పలుకుబడి ప్రకారం ఇంకా గట్టిగా మాట్లాడితే ఆమె పోయిందే నాయం అనుకొని బీఆర్ఎస్ వాళ్ళు సంబరాలు చేసుకుంటూ సంతోషపడుతున్నారు. పైకి అంటలేదు, అంతకంటే తేడా లేదు.